ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంగా ఉండనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలను పర్యవేక్షిస్తారు పవన్ కళ్యాణ్. ఇక నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధితో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీటీ విభాగాలు ఇచ్చారు. అచ్చెన్నాయుడికి వ్యవసాయం, సహకార మార్కెటింగ్, పాడి పరిశ్రమలను కేటాయించారు. కొల్లు రవీంద్రకు గనుల శాఖ ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాలు, పొంగూరు నారాయణకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖను కేటాయించారు. గతంలో నారాయణ ఇదే విభాగాన్ని పర్యవేక్షించారు. వంగలపూడి అనితకు హోంశాఖ ఇచ్చారు. సత్యకుమార్ యాదవ్ కు ఆరోగ్య శాఖ కేటాయించారు. నిమ్మల రామనాయుడికి నీటిపారుదల శాఖ ఇచ్చారు. ఎన్ఎండి ఫరూక్ కి న్యాయశాఖతో పాటు మైనారిటీ సంక్షేమ శాఖ, ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ, పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ, అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ, కొలుసు పార్థసారథికి గృహ నిర్మాణ శాఖ, డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖ, గొట్టిపాటి రవికి విద్యుత్ శాఖ, కందుల దుర్గేష్ కు పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ, గుమ్మడి సత్యరానికి మహిళా శిశు సంక్షేమ శాఖ, బీసీ జనార్దన్ రెడ్డికి ఆర్ఎన్బితో పాటు మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖలు ఇచ్చారు. టీజీ భరత్ కు పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు, ఎస్ సవితకు బీసీ సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖలు, వాసంశెట్టి సుభాష్ కు కార్మిక శాఖ, కొండపల్లి శ్రీనివాస్ కు చిన్న తరహా పరిశ్రమల శాఖ, మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన సంక్షేమ శాఖలు కేటాయించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, రైట్ వాసు చెప్పండి. సౌజన్య, మనం 2-3 రోజుల నుంచి కూడా ఈ మంత్రుల శాఖల కోసం చూస్తున్నాం. ముఖ్యంగా ఉత్తరాంధ్రకి పెద్దపీట వేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో అనితకి హోంశాఖ కేటాయించారు. హోంశాఖ ఎవరికి ఇస్తారు? పవన్ కళ్యాణ్కి ఇస్తారా, లేకపోతే ఎవరికైనా ఇస్తారా అని ఎన్నులు బట్టి కూడా అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూశారు. హోంశాఖ అనితకి పాయికరపేట నుంచి తెలిసినటువంటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలు అనితకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు ప్రస్తుత అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి చాలా కీలకమైన వ్యవసాయ శాఖ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉత్తరాంధ్రకు చెందినటువంటి సంజయ్ రాణికి గిరిజన సంక్షేమ శాఖ ఇవ్వడం జరిగింది. గజపతి నగరం నుంచి గెలిచినటువంటి శ్రీనివాసరావుకి చిన్న తరహా పరిశ్రమ శాఖ ఇవ్వడం జరిగింది. ఇలాగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా చాలా కీలకమైన శాఖలు ఇచ్చారని చెప్పొచ్చు. అంతేకాకుండా పల్లా శ్రీనివాసరావు గాజువాక నుంచి అత్యధిక మెజారిటీతో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు లేనంత మెజారిటీ 90,000 పైగా మెజారిటీ తీసినటువంటి పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన నియమించబోతున్నారు. ఎందుకంటే అచ్చెన్నాయుడు ఇప్పటికే మంత్రి పదవి తీసుకున్నారు. మంత్రి పదవి తీసుకున్న నేపథ్యంలో ఆయనకి ఇవ్వబోతున్నారు. ఇంకా మిగిలిన విషయాలు కూడా ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్ శాఖల కోసం అందరూ కూడా జనసేనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఉత్కంఠంగా ఎదురు చూశారు. ఆయనకి డిప్యూటీ సీఎం ఇస్తున్నట్టుగా ముందు నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. డిప్యూటీ సీఎంతో పాటు ఆయన కోరిక మేరకు పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలో ఆయనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్, మనం మొదటి నుంచి కూడా అనుకున్నట్టుగానే నారా లోకేష్ కూడా ఐటీ శాఖ ఇవ్వడం జరిగింది. అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ ఇవ్వడం. నాదెండ్ల మనోహర్ అంటే జనసేనలో 2వ స్థానంలో ఉన్నటువంటి చాలా కీలకమైన నాదెండ్ల మనోహర్ కూడా ఆహారం, పౌర సరఫరాల శాఖ చాలా కీలకం. ఇది కూడా చాలా కీలకమైన శాఖ నాదెండ్ల మనోహర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నారాయణకి మనం ముందుగానే అనుకున్నాం. నారాయణ గతంలో అమరావతి నిర్మాణంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఆ భూముల సేకరణలో అయితే చాలా కీలకంగా ఆయన వ్యవహరించారు. తిరిగి ఆయనకి అదే శాఖ ఇస్తేనే న్యాయం జరుగుద్ది. ఎందుకంటే అమరావతి టాప్ ప్రయారిటీగా పెట్టుకుంది, ప్రభుత్వం టాప్ ప్రయారిటీగా పెట్టుకుంది. అందులో భాగంగానే నారాయణకి తిరిగి ఈ శాఖ, పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ ఇవ్వడం జరిగింది చెప్తున్నారు. అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ బీజేపీ నుంచి ఒకే ఒకరికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆయనకి ఆరోగ్య శాఖ ఇవ్వడం జరిగింది. నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ శాఖ, ఈయన కూడా వ్యవసాయం మీద చాలా పట్టు ఉంది. 3 సార్లు గెలవడం జరిగింది. టీడీపీకి నమ్మిన బంటు, ఆయన చాలా అత్యధిక మెజార్టీతో కూడా గెలవడం జరిగింది. నిమ్మల రామానాయుడు గోదావరి జిల్లాకు సంబంధించి ఈ నీటిపారుదల శాఖ ఇవ్వడం చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మహమ్మద్ ఫరూక్ కి న్యాయం, మైనార్టీ సంక్షేమ శాఖ ఇవ్వడం జరిగింది. ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ ఇవ్వడం జరిగింది. పయ్యావుల కేసు ఎందుకంటే ప్రభుత్వ పద్ధతులు ఇతర శాఖల్లో కూడా గతంలో కూడా
ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ఆయన పనిచేశారు. చాలా కాలం కూడా ఆయనకి మంత్రి పదవి కోసం చాలా కీలకమైన శాఖ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఆయనకి ఆర్థిక సేవ ఇవ్వడం అది న్యాయమే అని అందరూ అంటారు. ఎందుకంటే ఆయనకి అపారమైన జ్ఞానం ఉంది, ఇందులో అపారమైన దీని మీద అవగాహన ఉంది. దానివల్ల న్యాయ శాఖ ఇవ్వడం జరిగింది. అలాగే అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ శాఖ ఇవ్వడం జరిగింది. కొలుసు పార్థసారథి వైసీపీ నుంచి లాస్ట్ లో వచ్చినటువంటి కొలుసు పార్థసారథికి హౌసింగ్ ఐఎన్పిఆర్ ఇవ్వడం జరిగింది. డోలా వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖ, గొట్టుపేట రావు గారు విద్యుత్ శాఖ, కందులు దుర్గేష్ మరో జనసేనలో కీలకమైన నాయకుడు కందులు దుర్గేష్ కు పర్యాటకం సాంస్కృతిక శాఖలతో పాటు సినిమాటోగ్రఫీ కూడా ఇవ్వడం జరిగింది. గుమ్మడి సంజయ్ రాణికి గిరిజన సంక్షేమ శాఖ, మళ్ళీ స్త్రీ సంక్షేమ శాఖ కూడా ఇవ్వడం జరిగింది. బీసీ జనార్దన్ రహదారులు భవనాల శాఖ, టీజీ భారత్ టీజీ వెంకటేష్ కుమారుడు చాలా యువకుడు, ఈయన పరిశ్రమ శాఖ ఇవ్వడం జరిగింది. ఎస్ సవిత బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు ఎవరైతే కోరుకున్నారో, వాళ్ళకి ఏమైతే ఇస్తున్నాయో వాళ్ళతో చర్చించిన అనంతరం ఈ శాఖలను కూడా కేటాయించడం జరిగింది. పవన్ కళ్యాణ్కి ముఖ్యంగా అందరూ కూడా హోంశాఖ ఇస్తారు అని అందరూ ఊహించారు. కానీ ఆయన హోంశాఖ ఆయన అంత అయిష్ట చూపించడంతో ఆయన కోరుకున్న శాఖలు మాత్రం ఇవ్వడం జరిగింది. దాదాపు 2 రోజుల నుంచి కూడా 48 గంటలు కూడా చంద్రబాబు నాయుడు అందరితో మొత్తం చర్చించి మొత్తం కూలంకుశంగా ఎవరు సమర్థులు ఏం చేయగలరని చర్చించిన అనంతరమే ఈ శాఖలు కేటాయించడం జరిగింది. ఈ శాఖలు కేటాయించిన దాని ప్రకారం అయితే అందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తారని చంద్రబాబు చెప్పడం జరుగుతుంది. చంద్రబాబు కూడా నమ్మడం జరుగుతుంది. నిన్న కూడా మనం చూసాం, సచివాలయం చాలా సందడి వాతావరణం నెలకొంది. గత ప్రభుత్వంలో ఎవరు మంత్రులు కానీ సీఎం కానీ ఎవరో సచివాలయానికి వచ్చిన పాపనే పోలేదు. ఈ నేపథ్యంలో ఈ శాఖలు కేటాయించిన అందరూ కూడా తప్పనిసరిగా సచివాలయానికి వెళ్ళటం, సమీక్షించడం, ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రజల దగ్గరగా ఉండటం అని కూడా చంద్రబాబు సూచించడం జరిగింది. ఇందులో భాగంగా మంత్రులు కూడా మొత్తం ఆయా శాఖలకు బాధ్యత తీసుకోబోతున్నారు. 18వ తారీఖున మొత్తం ఆ సమావేశం కూడా, మంత్రిమండలి సమావేశం కూడా ఉంటుందంటున్నారు. అసెంబ్లీ కూడా ఉంటుంది. అసెంబ్లీలో స్పీకరు లేదా డిప్యూటీ స్పీకర్ మొత్తం ఎన్నుకోవడంతో పాటు మొత్తం ఇలా ప్రమాణ స్వీకారాన్ని కూడా మొత్తం ఒక్కొక్కటి చంద్రబాబు చేసుకుంటూ వస్తున్నారు. నిన్న కూడా మనం చూడొచ్చు ఐపీఎస్ అధికారులతో చాలా కీలకమైన అంశాలు చెప్పడం జరిగింది. అందరూ కూడా ప్రభుత్వ అభివృద్ధికి తోడ్పడాలి కానీ ఈ విధంగా చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఏపీ కొత్త ప్రభుత్వం అయితే మొత్తం ఒక గాడిలో పెడతామని చెప్తుంది. ఇప్పుడు కేటాయించినటువంటి ఈ మంత్రి పదవులన్నీ చూస్తే మాత్రం చాలా సమర్థవంతమైన అందరికీ కేటాయించారు. ఎవరు కూడా ఎటువంటి అసంతృప్తి ఉండని చెప్తున్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్రకైతే చాలా పెద్దపేట అయిపోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్లో ఒకరికి స్పీకర్ పదవి కూడా దక్కబోతుందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు గాజువాక ఎమ్మెల్యేకి అధ్యక్షుడు పదవి ఇవ్వబోతున్నారు. ఏదేమైనప్పుడు కూడా అన్ని ఏరియాలకి అందరికీ న్యాయం చేసే విధంగా ఈ మంత్రి పదవులు కేటాయించారు, శాఖలు కేటాయించారని చెప్పొచ్చు సౌజన్య. రైట్, థ్యాంక్ యూ వాసు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును వెల్లడించారు చంద్రబాబు. ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి రాష్ట్ర మంత్రి పదవి ఇవ్వడంతో శ్రీనివాసరావుకు అధ్యక్ష పదవి కేటాయించడం జరిగింది. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గెలిచి రికార్డు పొందారు. దీంతో మరోసారి ఉత్తరాంధ్రకే ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి దక్కినట్లయితే. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు పనిచేశారు. తర్వాత అచ్చెన్నాయుడికి ఆ పదవి దక్కింది. ఇక ఇప్పుడు ఉత్తరాంధ్రకే చెందిన పల్లా శ్రీనివాసరావుకే అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. దీంతో పార్టీ అధ్యక్ష పదవి విషయంలో ఉత్తరాంధ్రకు ప్రాధాన్యత కొనసాగుతున్నట్లయింది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. సౌజన్యం, మనం ఇంతకు ముందే అనుకోవడం జరిగింది పల్లా శ్రీనివాసరావు ఇవ్వబోతున్నది. ఇప్పుడు అధికారికంగా కూడా కన్ఫర్మ్ అయింది. ఉత్తరాంధ్రకి మీరు అన్నట్టుగా ఉత్తరాంధ్రకి చాలా కీలకంగా ఈ పదవులు దక్కబోతున్నాయి.
పల్లా శ్రీనివాసరావుకి ఇవ్వడం న్యాయమని అందరూ కూడా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే పల్లా శ్రీనివాసరావు పార్టీని అడ్డుపెట్టుకుని పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీని అడ్డుపెట్టుకుని ఉన్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే కూడా పనిచేశారు. మొన్న ఓడిపోయినప్పుడు కూడా ఈ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. చాలా కీలకమైన పార్లమెంట్ అధ్యక్షుడిగా కూడా పార్టీని బలోపేతం చేసేందుకు ఉత్తరాంధ్రలో అయితే విశాఖలో అయితే పార్టీని బలోపేతం చేసేందుకు పల్లా శ్రీనివాస్ చాలా కృషి చేశారని చెప్పొచ్చి ఆయనకి పదవి దక్కడం పట్ల కూడా గాజువాకలో ఆయన అభిమానులు అయితేనే టీడీపీ కార్యకర్తలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా పల్లా శ్రీనివాసరావుకి పార్టీ అధ్యక్ష పదవి దక్కొచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గాజువాకలో కూడా సంబరాలు చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా అచ్చెన్నాయుడు శ్రీకాకుళం చెందినటువంటి అచ్చెన్నాయుడికి పదవి ఇవ్వడం జరిగింది. గతంలో కళా వెంకటరావు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావుకి ఇవ్వడం జరిగింది. మొత్తానికి పల్లా శ్రీనివాసరావుకి పదవి దక్కడం పట్ల ఉత్తరాంధ్ర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పల్లా శ్రీనివాసరావు మంత్రి పదవి వస్తుందని అందరూ వేచి చూశారు. కానీ మంత్రి పదవి కన్నా అంతకన్నా మంచి పదవి ఇప్పుడు ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడిగానే పదవి దక్కడం పట్ల గాజువాక అయితేనే విశాఖలో అయితే అందరూ హర్షం వ్యక్తం చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం శాఖలు కూడా చాలా కీలకమైన శాఖలు, హోంశాఖ వంటి శాఖ, వ్యవసాయం వంటి శాఖ, చాలా శాఖలు కూడా ఉత్తరాంధ్ర కేటాయించారు. స్పీకర్ పదవి కూడా ఉత్తరాంధ్రకి దక్కబోతుందని ప్రచారం జరుగుతుంది. స్పీకర్ పదవి కూడా ఉత్తరాంధ్ర నుంచి ఒక సీనియర్ నాయకుడికి ఇప్పటికే పిలుపు కూడా రావడం జరిగింది చంద్రబాబు నుంచి అని చెప్తున్నారు. అది కూడా దక్కితే మొత్తం ఉత్తరాంధ్ర మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 34 నియోజకవర్గాల్లో ఏకంగా 32 నియోజకవర్గాల్లో కూటమి గెలుచుకోవడం జరిగింది. టీడీపీ అయితే, జనసేన అయితే, బీజేపీ అయితే చాలా బలంగా ఇక్కడ కూటమి ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళకి మరిన్ని పదవులు రేపు పొద్దున కూడా విప్పులైతే డిప్యూటీ విప్పులైతే మొత్తం ఇటువంటి పదవులన్నీ కూడా అటు జనసేనకి, బీజేపీకి, టీడీపీకి కూడా వచ్చే అవకాశం ఉందని ముందు నుంచే చెప్తున్నారు. అదే విధంగా ఈ పదవులు కూడా రాబోతున్నాయి. ప్రస్తుతానికైతే పల్లా శ్రీనివాసకి రాష్ట్ర అధ్యక్షుడు పట్ల అయితే గాజువాక అయితే, విశాఖ అయితే అందరూ హర్ష వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ వాసు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావుకు వెల్లడించారు చంద్రబాబు. ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి రాష్ట్ర మంత్రి పదవి ఇవ్వడంతో శ్రీనివాసరావుకు అధ్యక్ష పదవి కేటాయించడం జరిగింది. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గెలిచిన రికార్డు ఉంది. దీంతో మరోసారి ఉత్తరాంధ్రకే ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి దక్కినట్లయింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు పనిచేశారు. తర్వాత అచ్చెన్నాయుడికి అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇక ఇప్పుడు ఉత్తరాంధ్రకే చెందిన పల్లా శ్రీనివాసరావుకే అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. దీంతో పార్టీ అధ్యక్ష పదవి విషయంలో ఉత్తరాంధ్రకు ప్రాధాన్యత కొనసాగుతున్నట్లయింది. ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలను పర్యవేక్షిస్తారు పవన్ కళ్యాణ్. ఇక నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధితో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్జీటీ విభాగాలను ఇచ్చారు.
అచ్చెన్నాయుడికి వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పాడి పరిశ్రమలు కేటాయించారు. కొల్లు రవీంద్రకు గనుల శాఖ ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల, పొంగు నారాయణకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖను కేటాయించారు. గతంలో నారాయణ ఇదే విభాగాన్ని పర్యవేక్షించారు. మంగళపూడి అనితకు హోంశాఖ ఇచ్చారు. సత్యకుమార్ యాదవ్ కు ఆరోగ్య శాఖ కేటాయించారు. నిమ్మల రామనారాయణుడికి నీటిపారుదల శాఖ ఇచ్చారు. ఎన్ఎండి ఫరూక్ కి న్యాయశాఖతో పాటు మైనార్టీ సంక్షేమ శాఖ, ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ, పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ, అనకాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ ఇచ్చారు. కొలుసు పార్థసారథికి గృహ నిర్మాణ శాఖ, డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖ, గొట్టిపాటి రవికి విద్యుత్ శాఖ, కందుల దుర్గేష్ కు పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖలు, గుమ్మడి సంధ్యారానికి మహిళా శిశు సంక్షేమ శాఖ, బీసీ జనార్దన్ రెడ్డికి ఆర్ఎన్బితో పాటు మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖలు ఇచ్చారు. టీజీ భరత్ కు పరిశ్రమల ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు, ఎస్ సవితకు బీసీ సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖలు, వాసంశెట్టి సుభాష్ కు కార్మిక శాఖ, కొండపల్లి శ్రీనివాస్ కు చిన్న తరహా పరిశ్రమల శాఖ, మండపల్లి రామప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన సంక్షేమ శాఖలు కేటాయించారు. ఏపీలో మంత్రులకు శాఖలను కేటాయించడం జరిగింది. మరి ఇదే విషయానికి సంబంధించి కర్నూలు నుంచి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టినప్పటి నుంచి ముగ్గురికి కేబినెట్ పదవులను వరింపజేసేలా చేసింది. ఇదే నేపథ్యంలో నంద్యాల జిల్లాకు సంబంధించి బీసీ జనార్దన్ రెడ్డికి రహదారులు మరియు భవనాల శాఖ మరియు మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు సంబంధించిన శాఖను కేటాయిస్తూ బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి వరించింది. ఇదే నేపథ్యంలో ఇక అదే నంద్యాల జిల్లాకు సంబంధించి ఎన్ఎండి ఫరూక్ ఆయనకు మైనార్టీ సంక్షేమం ప్లస్ న్యాయశాఖకు సంబంధించిన 2 పోర్ట్ఫోలియోస్ ను ఆయన కేటాయిస్తూ మంత్రి పదవి వరించింది. ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే టీజీ భరత్ ఆయనకు వాణిజ్య పరిశ్రమలు మరియు ఆహార ఉత్పత్తి తయారీకి సంబంధించిన శాఖను కేటాయిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడే జీవో విడుదల చేసింది. ఇదే నేపథ్యంలో గతంలో కూడా చూసుకుంటే కన్నా 1999లో కర్నూలు జిల్లాకు ముగ్గురికి మంత్రి పదవులు కేబినెట్ మంత్రి పదవులు వరించాయి. ఇదే నేపథ్యంలో అదే చరిత్రను తిరగరాస్తూ ఇప్పుడు 2024లో కూడా బీసీ జనార్దన్ రెడ్డికి, టీజీ భరత్ కి మరియు ఎన్ఎండి ఫరూక్ ముగ్గురికి కేబినెట్ హోదాలో మంత్రి పదవి వరించడం పట్ల సర్వత్రా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఏపీలో మంత్రుల శాఖలకు సంబంధించి గోదావరి నుంచి మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. సౌజన్య, ఇక్కడ 3 మంత్రులు చంద్రబాబు కేటాయించారు. అందులో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం హోదాతో పాటుగానే తాజాగా ప్రకటించినటువంటి మంత్రివర్గంలో ఆయన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తో పాటుగానే రూరల్ డెవలప్మెంట్, అదేవిధంగా రూరల్ వాటర్ సప్లై, ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో పాటు మరికొన్ని 2 శాఖలు పవన్ కళ్యాణ్ కు కేటాయించడం జరిగింది. మరొకరు కందుల దుర్గేష్ కి
టూరిజం డిపార్ట్మెంట్ తో పాటు సినిమాటోగ్రఫీ మంత్రివర్గాన్ని కేటాయించారు. ఇంకా మూడొక వ్యక్తి వాసంశెట్టి సుభాష్, ఆయనకు లేబర్ తో పాటుగానే ఇండస్ట్రీస్, బాయిలర్స్, మెడికల్ సర్వీస్ ఈ డిపార్ట్మెంట్లను కేటాయించడం జరిగింది. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు, వాసంశెట్టి సుభాష్ కూడా తొలిసారిగా చేపట్టారు, కందుల దుర్గేష్ కూడా మంత్రివర్గంలో తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ముగ్గురు కూడా కొత్త వ్యక్తులే కావడం తూర్పుగోదావరి జిల్లాకు ఈ పరిపాలన పరంగా కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. వాస్తవంగా ఇక్కడ బొచ్చాయి చౌదరి, అదేవిధంగా మాజీ హోంమంత్రి చినరాజప్ప, జ్యోతుల్ నెహ్రూ ఇలాంటి సీనియర్లు ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీకి ఇద్దరుకు కందుల దుర్గేష్ కు పవన్ కళ్యాణ్ కేటాయించారు. అదేవిధంగా శెట్టిబల్జీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాసంశెట్టి సుభాష్ కు మంత్రివర్గంలో చోటు కల్పించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలను కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ క్వీన్ స్వీప్ చేయడం జరిగింది. ఇక్కడ 4-5 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గెలుపొందగా ఒక స్థానంలో బీజేపీ, మిగిలినటువంటి స్థానంలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి వాసంశెట్టి సుభాష్ కు, జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ కు 2 శాఖలు అయితే ఇక్కడ అంటే ఇద్దరికి మంత్రి పదవులు కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ తన విశ్వసనీయతను చూపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందులోనూ పంచాయతీరాజ్ శాఖ అంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం ప్రభుత్వంలో. ఎందుకంటే మొత్తం గ్రామ స్థాయి పరిపాలన ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తూ ఉంటుంది. పట్టణాల కంటే పల్లెలే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉన్నాయి. ఈ దఫా మంత్రివర్గంలో పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ గాని మెరుగైన ఫలితాలు చూపిస్తే ఖచ్చితంగా అది జనసేన పార్టీకి ఫేవర్ అయ్యి 2029 నాటికి జనసేన పార్టీ గ్రామాల పరంగా కూడా పవన్ కళ్యాణ్ పనితీరు బట్టి పుంజుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అదే విధంగా మనం చూస్తున్నాం, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అనేక విమర్శలు గత వైఎస్ఆర్సీపీ ఎదుర్కోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్ ఇలాంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డితో సమావేశం నడపడం జరిగింది. సమస్యలు కొనుక్కు రాలేదు. కానీ కందుల దుర్గేష్ ఈసారి జనసేన పార్టీ నుంచి మంత్రివర్గంలో చోటు సంపాదించి ఆ శాఖ సినిమా ఆటోగ్రఫీతో పాటుగానే గతంలో టూరిజం డిపార్ట్మెంట్ మంత్రి రోజా వ్యవహరించారు. ఆ సందర్భంలో ఆమె వ్యవహరించినటువంటి కొన్ని వీడియోలు కూడా ఇప్పటికీ డాన్స్ వేయడం అలాంటివి కూడా కల్చరల్ కి సంబంధించినటువంటి అంశాల్లో ఆమె వైరల్ అవడం జరిగింది. ఈసారి కందుల దుర్గేష్ ప్రత్యేకమైనటువంటి హోదాతో టూరిజం డిపార్ట్మెంట్ తో పాటుగానే సినిమాటోగ్రఫీకి ఖచ్చితంగా మెరుగైనటువంటి ఫలితాలు కనబరుస్తారన్న ఉద్దేశంతో కందుల దుర్గేష్ కి ఈ శాఖ కేటాయించారు. అయితే వాసంశెట్టి సుభాష్ వచ్చేసరికి కొత్తగా ఆయన వైసీపీ నుంచి టీడీపీకి వచ్చి టీడీపీ రామచంద్రపురం నుంచి గెలిచారు. ఆయనకి అంటే ఇండస్ట్రీస్ తో పాటు బాయిలర్స్, అదే విధంగా కొన్ని మెడికల్ సర్వీస్ కి సంబంధించినటువంటి అంశాల మీద మంత్రివర్గాలు కేటాయించడం జరిగింది. ఈయన ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కొంటారా లేదని చూడాల్సింది. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చాలా బలంగా నిలబడుతుంది. ప్రతి మంత్రివర్గాన్ని కూడా ఖచ్చితంగా టార్గెట్ చేసి పనితీరు మీద విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, కందుల దుర్గేష్ కావచ్చు, వాసంశెట్టి సుభాష్ కావచ్చు, ఈ ముగ్గురు కూడా మెరుగైనటువంటి ఫలితాలతోనే పనిచేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అధికార పక్షం టార్గెట్ చేసేటువంటి విమర్శలను ఖచ్చితంగా ఎదుర్కొని ఈ పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్ ఆయా శాఖలకు వన్నె తెస్తారన్న నమ్మకాన్ని అయితే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఈ పార్టీ క్యాడర్ అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఈ ముగ్గురు వ్యక్తుల మీద కూడా మంత్రి పదవులు కేటాయించినటువంటి సందర్భంలో వాళ్ళకి కేటాయించినటువంటి శాఖల మీద అయితే సంతృప్తి వ్యక్తం క్యాడర్ లో అయితే కనిపిస్తుంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ గణేష్. ఒక నిమిషం ఆగండి సార్.
ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉండనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో పర్యవేక్షిస్తారు పవన్ కళ్యాణ్. ఇక నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధితో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్జీటీ విభాగాలు ఇచ్చారు. అచ్చెన్నాయుడికి వ్యవసాయ, సహకార మార్కెటింగ్, పాడి పరిశ్రమలు కేటాయించారు. కొల్లూరు రవీంద్రకు గనుల శాఖ ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాలు, పొంగూరు నారాయణకు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్, పట్టణాభివృద్ధి శాఖలను కేటాయించారు. గతంలోనూ నారాయణ ఇదే శాఖలో చేశారు. గతంలో నారాయణ ఇదే విభాగాన్ని పర్యవేక్షించారు. వంగలపూడి అనితకు హోంశాఖ ఇచ్చారు. సత్యకుమార్ యాదవ్ కు ఆరోగ్య శాఖ కేటాయించారు. నిమ్మల రామనారాయణకి నీటిపారుదల శాఖ ఇచ్చారు. ఎన్ఎండి ఫరూక్ కి న్యాయశాఖతో పాటు మైనార్టీ సంక్షేమ శాఖ ఇచ్చారు. అనంతపురం మంత్రుల శాఖలకు సంబంధించి మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి. జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. ప్రధానంగా అనంతపురం జిల్లా నుంచి కూడా పయ్యావుల కేశవ్కి మొదటిసారిగా మంత్రి పదవి దక్కగా, సత్యసాయి జిల్లా నుంచి కూడా పెనుగొండ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన సబితాకి, అలాగే ధర్మవరం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన సత్యకుమార్ కి, ఈ ముగ్గురికి కూడా వీళ్ళిద్దరికి కూడా తొలిసారిగా కూడా మంత్రి పదవులు దక్కాయి. వాస్తవంగా వీళ్ళు అంటే ఒక పయ్యావుల కేశవ తప్ప వీళ్ళు ఇద్దరు కూడా మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే పయ్యావుల కేశవ 4వ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయినప్పటికీ ముగ్గురికి కూడా ఇప్పటి వరకు మంత్రివర్గంలో స్థానం లేదు. అయితే ఉరవకొండ నుంచి ఎవరైతే పోటీ చేస్తారో అక్కడి నుంచి గెలుపొందిన అభ్యర్థి పార్టీ ఓడిపోవడము, ఓడిపోయిన పార్టీ ఆ ఎమ్మెల్యే అభ్యర్థి అక్కడ గెలిచడం కూడా వస్తుంది. ఇట్లా 37 సంవత్సరాల నుంచి కూడా ఇదే రిపీట్ అవుతూ వస్తుంది. అయితే 1994 నుంచి కూడా ఇప్పటికీ 2024 రిపీట్ కావడంతో అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి గెలవడము, పార్టీ కూడా అధికారంలోకి రావడంతో మరి ఈయనకు పయ్యావుల కేశవాకి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కూడా ఆర్థిక శాఖ కేటాయించడం జరిగింది. అయితే ఈ రాయలసీమలో ప్రధానంగా చిత్తూరు, కడప మినహాయిస్తే అనంతపురం జిల్లాలో అత్యధికంగా ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. సీఎం ప్రాధాన్యత వహిస్తున్నటువంటి చిత్తూరు జిల్లాలో కూడా కేవలం చంద్రబాబుకు తప్ప అక్కడ మిగతా ఎవరికి కూడా మంత్రి పదవులు దక్కలేదు. అయితే అనంతపురం జిల్లా వచ్చేపాటికి ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. వీళ్ళకి ఇచ్చినటువంటి శాఖలు కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలే కేటాయించారు. ప్రధానంగా ముందు నుంచి ఊహిస్తున్నట్లుగానే పయ్యావుల కేశవాకి ఆర్థిక శాఖ కూడా కేటాయించారు. అదే విధంగానే బీజేపీ కోటాలో వచ్చినటువంటి సత్యకుమార్ కి, ధర్మవరం నుంచి గెలుపొందినటువంటి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ కి కూడా వైద్య ఆరోగ్య శాఖ కేటాయించారు. అలాగే పెనుగొండ నుంచి గెలుపొందిన సబితాకి కూడా బీసీ సంక్షేమ శాఖను కేటాయిస్తూ వచ్చారు. ఈమె తండ్రి ఇంతకు ముందు కూడా రామచంద్రారెడ్డి అప్పట్లో ఎంపీగాను మంత్రిగాను పనిచేశారు. ఆయన వారసురాలుగా ఆమె రాజకీయ అరంగేట్రం చేసినటువంటి సబిత ఈసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె అనేక ఏళ్లుగా కూడా ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. 2017 తర్వాత 2019 నుంచి కూడా ఆమె రాష్ట్ర కురుబ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు తెలుగుదేశం గవర్నమెంట్ లో. ఇప్పటికీ కూడా ఆమె ఎన్టీఆర్ క్యాంటీన్ ని మెయింటైన్ చేస్తూ, అలాగే ముస్లింస్ కి సంబంధించి రంజాన్ తోఫా కూడా ప్రతి సంవత్సరము పంచుతూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. మరి పార్టీలో కూడా అనేక అడ్డంకులు ఎదుర్కొని కేసులు బనాయించి కూడా ఆమె ఒక వీరోచితంగా ఆమె పార్టీలో పనిచేశారు. అందుకు గుర్తింపుగానే ఈమెకు మంత్రి పదవి దక్కింది. మంత్రి పదవి దక్కడంతో పాటు కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన బీసీ సంక్షేమ శాఖను ఈమెకు కేటాయించారు. దీంతో మొత్తం పెనుగొండ నియోజకవర్గంలో మొత్తం ఆమె తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. మరి బీజేపీ తరఫున గెలుపొందినటువంటి సత్యకుమార్ కేవలము 30 రోజుల క్రితము టికెట్ సాధించి ఈయన ప్రతి ప్రస్థానాన్ని కూడా ఇది సంచలనమే అని చెప్పొచ్చు. ఆయనకు సీటు దక్కడము ఒక సంచలనము, ఆయన గెలుపొందడము ఒక సంచలనము, తర్వాత కూడా మంత్రి పదవి రావడం కూడా ఒక సంచలనంగానే చెప్పుకోవచ్చు. పయ్యావుల కేశవాన్ని పక్కన పెడితే వీళ్ళ ఇద్దరికి కూడా గెలుపు, తర్వాత వీళ్లకు మంత్రి పదవులు, సీట్ల కేటాయింపు ఇవన్నీ కూడా ఒక సంచలనంగానే కొనసాగుతూ వచ్చాయి.
మరి అనంతపురం జిల్లాకు చంద్రబాబు నాయుడు కేబినెట్ లో అత్యంత ప్రాధాన్యత దక్కింది అని చెప్పొచ్చు. ప్రధానంగా సత్యకుమార్ విద్యార్థి దశ నుంచినే రాజకీయాల పట్ల ఆయన ఆసక్తి పెంచుతూ వచ్చారు. మదనపల్లిలో డిప్లొమా చేసినటువంటి సమయంలో ఆయన ఏబీవీపీ తరఫున కళాశాలలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కూడా ఆయన మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దగ్గర కొంతకాలం వ్యక్తిగత కార్యదర్శిగా కూడా పనిచేసినటువంటి చరిత్ర ఆయనకుంది. మరి ఈ సేవలన్నింటినీ కూడా గుర్తించినటువంటి భారతీయ జనతా పార్టీ 2018లో ఆయన్ను జాతీయ పార్టీ కార్యదర్శిగాను, తర్వాత అండమాన్ నికోబార్ ఇన్ఛార్జ్ గాను, ఉత్తరప్రదేశ్ సహా ఇన్ఛార్జ్ గాను ఇప్పటికీ కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తూనే మళ్ళీ ధర్మవరము బీజేపీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా ఆయనని కేటాయిస్తూ వచ్చారు. మరి ఈయన దాదాపు అనంతపురం జిల్లాలో 14 స్థానాల్లో ధర్మవరం ఖచ్చితంగా ఓడిపోతుంది అన్నటువంటి స్థానం నుంచి కూడా ఆయన అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి బలమైన వ్యక్తిని ఢీకొని ఆయన మరి భారీ మెజారిటీతోనే గెలుపొందారని చెప్పేసి చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయనకు మంత్రి పదవి దక్కింది. ఆయన మంత్రి పదవి దక్కించుకోవడంతో పాటు కూడా మంత్రివర్గంలో అత్యంత కీలకమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ ఇవ్వడం పట్ల ప్రస్తుతం ధర్మవరంలో సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఆయనకు సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరాములు కూడా ఆయనకు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతానికి అనంతపురం జిల్లాలో ఈ ముగ్గురికి మంత్రి పదవులు దక్కడంతో పాటు కూడా అత్యంత ప్రాధాన్యతమైనటువంటి శాఖలు దక్కడంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా సంబరాలు చేసుకుంటున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు. ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలను పర్యవేక్షిస్తారు పవన్ కళ్యాణ్. ఇక నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధితో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్జీటీ విభాగాలు ఇచ్చారు. అచ్చెన్నాయుడికి వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పాడి పరిశ్రమలను కేటాయించారు. కొల్లు రవీంద్రకు గనుల శాఖ ఇచ్చారు. పశ్చిమ గోదావరికి సంబంధించి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అటు నిమ్మల రామనాయుడుకు ప్రధానమైనటువంటి శాఖను కూడా టీడీపీ అధినేత చంద్రబాబు తన కేబినెట్ లో చోటు కల్పించిన నేపథ్యంలో జలవనరుల శాఖను ఆయనకు అప్పగించడం అయితే జరుగుతుంది. జలవనరుల శాఖ ప్రధానంగా పోలవరం జాతీయ ప్రాజెక్టు ఉద్దేశించి కూడా ఆయనకు ఆ శాఖ అప్పగించినట్లు తెలుస్తుంది. ఇదే జిల్లాలో ఉన్నటువంటి పోలవరం జాతీయ ప్రాజెక్టు ఎన్నో ఏళ్లుగా ఇక్కడ రైతుల ప్రజల కలగా రాష్ట్ర జీవనాడిగా కూడా మిగిలిపోతున్న నేపథ్యంలో దాన్ని వేగవంతం చేసేందుకే ఆయనకు ఈ రోజు ఈ శాఖ ఇచ్చి ఉండొచ్చు అంటూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇప్పటికే నిమ్మల రామానాయుడు మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయడంతో జలవనరుల శాఖ అప్పగించడంతో అటు టీడీపీ శ్రేణులతో పాటు ఆయన అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. 3 సార్లు వరుసగా విజయం సాధించి పాలకొల్లు ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించినటువంటి నిమ్మల రామానాయుడు ఇప్పటికే రైతుగా కూడా ఉన్నారు. ఆయన రైతుగా అలాగే సామాజికవేత్తగా ఉన్నటువంటి వ్యక్తికి ఈ రోజు జలవనరుల శాఖ ఇవ్వడంతో ప్రస్తుతం రైతులకు సంబంధించి అనేక ఇబ్బందులు ఏవైతే ఉంటాయో గోదావరి జిల్లాలో అత్యధిక శాతం మంది రైతులు కూడా ఉన్నారు కాబట్టి ఇక సాగు, తాగునీటి, పారుదలకు సంబంధించి కానీ ఈ విధమైనటువంటి అన్ని సమస్యలు కూడా త్వరితగతిన పరిష్కారం అయ్యే దిశగా కూడా అడుగులు వేసేందుకు అవకాశం ఉంటుందని, మరోవైపు ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి డ్రైన్ల ప్రక్షాళనకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి అవన్నీ కూడా త్వరితగతిన వేగవంతం చేసి రైతుల సమస్యలు తీర్చేందుకు సరైన నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు అంటూ కూడా ప్రస్తుతం రైతులు కానీ రైతు సంఘాలు కానీ అభిప్రాయం పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొదటి కూడా నిమ్మల రామానాయుడు అనునిత్యం కూడా ప్రజల్లో ఉంటూ పనిచేస్తూ కూడా ముందుకు వెళ్తూ వచ్చారు. అటు పార్టీలోని అనేక కార్యక్రమాల్లో వినూత్నంగా పనిచేస్తూ కూడా ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఆయన ఈ రోజు మంత్రిగా కూడా ఖచ్చితంగా ఇక్కడ రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇదే జిల్లాలో అటు చింతలపూడి ఎత్తిపోతల నిర్వాసితులకు సంబంధించి అలాగే చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా దాదాపు 2004 నుంచి 20 ఏళ్లుగా కూడా పెండింగ్ లో ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత తాడిపూడి ఎత్తిపోతల పథకం కూడా ఇంకా పూర్తి కాలేదు. ప్రధానమైన పోలవరం జాతీయ ప్రాజెక్టు కూడా 2004 నుంచి కూడా
దాదాపు 2008లో రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసినప్పటి నుంచి కూడా అది ఇంకా పూర్తి కాని పరిస్థితుంది. ఈ విధమైనటువంటి ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా అంతా కూడా వ్యవసాయం నుంచి ఒక రైతుగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అలాగే చదువుకుని PhD చేసి డాక్టరేట్ కూడా పొందినటువంటి నిమ్మల రామారెడ్డికి ఈరోజు సరైన శాఖ ఇచ్చారంటూ కూడా ప్రస్తుతం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఆయన అభిమానుల నుంచి కనిపిస్తోంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. ఎన్ఎండి ఫరూకీ న్యాయశాఖతో మైనార్టీ సంక్షేమ శాఖ, ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ, పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖ, అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ, కొలుసు పార్థసారథికి గృహ నిర్మాణ శాఖ, డోలా బార వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖ, గొట్టిపాటి రవికి విద్యుత్ శాఖ, కందుల దుర్గేష్కు పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖలు, గుమ్మడి సంధ్యారానికి మహిళా శిశు సంక్షేమ శాఖ, బీసీ జనార్దన్ రెడ్డికి R&Bతో పాటు మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖలు ఇచ్చారు. టీజీ భరత్ కు పరిశ్రమల ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు, ఎస్ సవితకు బీసీ సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖలు, వాసంశెట్టి సుభాష్ కు కార్మిక శాఖ, కొండపల్లి శ్రీనివాస్ కు చిన్న తరహా పరిశ్రమల శాఖ, మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా యువజన సంక్షేమ శాఖలో కేటాయించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా మంత్రులకు సంబంధించి మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్. సౌజన్య, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం కల్పించింది. ఇప్పటికే కొండపి ఎమ్మెల్యేకి సంబంధించి ఏదైతే డోలా బాల వీరాంజనేయ స్వామితో పాటు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అయితే డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖ కేటాయించగా గొట్టిపాటి రవికుమార్ కు విద్యుత్ శాఖ కేటాయించారు. అయితే ఇప్పటికే పార్టీలకు సంబంధించి ఏదైతే ఇద్దరు నేతలు కూడా పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటికే డోలా బాల వీరాంజనేయ స్వామితో పాటు ఏదైతే గొట్టిపాటి రవికుమార్ ఇప్పటికే హ్యాట్రిక్ 3 సార్లు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు నేతలు విజయం సాధించారు. మరోవైపు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వం నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సరే ఇటు డోలా బాల వీరాంజనేయ స్వామి అటు గొట్టిపాటి రవికుమార్ కూడా వైసీపీ దానికి సంబంధించి ఏదైతే ఒత్తిళ్లకు మాత్రం పాల్గొనే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఏదైతే సీనియర్ నేతలుగా ఉన్న ఇద్దరు నేతలకు మాత్రం ఇటు జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు నేతలకు మంత్రి పదవులు కల్పించడం పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలను పర్యవేక్షిస్తారు పవన్ కళ్యాణ్. ఇక నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధితో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, RCT విభాగాలు ఇచ్చారు. అచ్చెన్నాయుడికి వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పాడి పరిశ్రమలు కేటాయించారు. కొల్లు రవీంద్రకు గనుల శాఖ ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ కు
పౌర సరఫరాల శాఖ ఇచ్చారు. అలాగే పొంగూరు సత్యనారాయణకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణాభివృద్ధి శాఖను కేటాయించారు. గతంలోనూ నారాయణ ఇదే విభాగాన్ని పర్యవేక్షించారు. వంగలపూడి అనితకు హోంశాఖ, సత్యకుమార్ యాదవ్కు ఆరోగ్య శాఖ, నిమ్మల రామనాయుడికి నీటిపారుదల శాఖ, ఎన్ఎండి ఫరూక్కి న్యాయశాఖ, అలాగే మైనార్టీ సంక్షేమ శాఖ, ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ, పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖ, అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ, కొలుసు పార్థసారథికి గృహ నిర్మాణ శాఖ, డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖ, కొట్టిపాటి రవికి విద్యుత్ శాఖ, కందుల దుర్గేష్కు పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖలు అందించారు. అలాగే గుమ్మడి సంధ్యారానికి మహిళా శిశు సంక్షేమ శాఖ, బీసీ జనార్దన్ రెడ్డికి ఆర్ఎన్బితో పాటు మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖలు ఇచ్చారు. టీజీ భరత్ కు పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు, ఎస్ సవితకు బీసీ సంక్షేమ శాఖ, చేనేత జౌలి శాఖలు, వాసంశెట్టి సుభాష్ కు కార్మిక శాఖ, కొండపల్లి శ్రీనివాస్ కు చిన్న తరహా పరిశ్రమల శాఖ, మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన సంక్షేమ శాఖలు కేటాయించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం కడప నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పలువురు నేతలకు కూడా ప్రస్తుతం కొలికి వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పటికే రాయచోటి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి తాజాగా మా శాఖ కూడా కేటాయించడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ అండ్ యువజన స్పోర్ట్స్ శాఖకు సంబంధించినటువంటి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధానంగా ఇప్పటికి 24 మంది మంత్రుల్లో కూడా ప్రస్తుతం కొత్త వారితో పాటు తాజాగా ఇప్పటి వరకు ఏదైతే మంత్రి పదవి చేపట్టిన వాళ్ళు కూడా దాదాపు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ ఓవరాల్ గా చూసినటువంటి ఈ నేపథ్యంలో ప్రస్తుతం తాజాగా ఎన్నికైనటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన బాధ్యతలను కూడా మంచి ముహూర్తం రోజు చూసుకొని ప్రమాణ స్వీకారం బాధ్యతలు చేపట్టున్నారు. ఇప్పటికే ఆయన మంత్రి పదవి రాకతో ప్రస్తుతం రాయచోటి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటున్నాయి. ప్రధానంగా రాయచోటి నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రజలు కూడా దాదాపు రాయచోటి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక్క మంత్రి పదవి కూడా కేటాయించకపోవడం ప్రస్తుతం అసంతృప్తిలో ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం యువతకు ప్రాతినిధ్యం, యువతకు పెద్ద ఎత్తున కూడా అవకాశాలు ఇచ్చే నేపథ్యంలో ప్రస్తుతం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి అవకాశం దక్కిందని చెప్పవచ్చు. రాయచోటి నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టిన రాష్ట్ర ప్రజలు సైతం కూడా ప్రస్తుతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి మంచి ముహూర్తం చూసుకున్న తర్వాతనే ఆయన విజయవాడలో తనకు శాఖ కేటాయించిన ఛాంబర్ లో ప్రస్తుతం బాధ్యత చేపట్టే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలను పర్యవేక్షిస్తారు పవన్ కళ్యాణ్. ఇక నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధితో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ విభాగాలను ఇచ్చారు. అచ్చెన్నాయుడికి వ్యవసాయం, సహకార మార్కెటింగ్, పాడి పరిశ్రమలకు కేటాయించారు. కొల్లు రవీంద్రకు గనుల శాఖ ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాలు, పొంగులూరు నారాయణకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖను కేటాయించారు.
గతంలోనూ నారాయణ ఇదే విభాగాన్ని పర్యవేక్షించారు. వంగలపూడి అనితకు హోంశాఖ ఇచ్చారు. సత్యకుమార్ యాదవ్కు ఆరోగ్య శాఖ కేటాయించారు. నిమ్మల రామనాయుడికి నీటిపారుదల శాఖ ఇచ్చారు. ఎన్ఎండి ఫరూక్కి న్యాయశాఖతో మైనారిటీ సంక్షేమ శాఖ, ఆనం నారాయణ రెడ్డికి దేవాదాయ, వయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖను కేటాయించారు. ఇక రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ, కొలుసు పార్థసారథికి గృహ నిర్మాణ శాఖ, డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించారు. గొట్టిపాటి రవికి విద్యుత్ శాఖ, కందుల దుర్గేష్ కు పర్యాటక శాఖను కేటాయించారు. సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించారు. గుమ్మడి సంధ్యారాణికి మహిళా శిశు సంక్షేమ శాఖను కేటాయించారు. బీసీ జనార్దన్ రెడ్డికి R&Bతో పాటు మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖలు ఇచ్చారు. టీజీ భరత్ కు పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు, ఎస్ సవితకు బీసీ సంక్షేమ శాఖ, చేనేత బౌలి శాఖలు, వాసంశెట్టి సుభాష్ కు కార్మిక శాఖను, కొండపల్లి శ్రీనివాస్ కు చిన్న తరహా పరిశ్రమల శాఖ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన సంక్షేమ శాఖలు కేటాయించారు. ఏపీలో మంత్రులకు శాఖలకు కేటాయించారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలను పర్యవేక్షిస్తారు పవన్ కళ్యాణ్. ఇక నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధితో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ విభాగాలను ఇచ్చారు. అచ్చెన్నాయుడికి వ్యవసాయం, సహకార మార్కెటింగ్, పాడి పరిశ్రమలను కేటాయించారు. కొల్లు రవీంద్రకు గనుల శాఖ ఇచ్చారు. నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాలను శాఖనిచ్చారు. పొంగూరు నారాయణకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖను కేటాయించారు. గతంలోనూ నారాయణ ఇదే విభాగాన్ని పర్యవేక్షించారు. వంగలపూడి అనితకు హోంశాఖ ఇచ్చారు. సత్యకుమార్ యాదవ్కు ఆరోగ్య శాఖ కేటాయించారు. నిమ్మల రామనాయుడికి నీటిపారుదల శాఖను ఇచ్చారు. ఎన్ఎండి ఫరూక్కి న్యాయశాఖలో మైనారిటీ సంక్షేమ శాఖ, ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ, పయ్యావుల కేశవుకు ఆర్థిక శాఖ, అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖను ఇచ్చారు. కొలుసు పార్థసారథికి గృహ నిర్మాణ శాఖ, డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖనిచ్చారు. గొట్టిపాటి రవికి విద్యుత్ శాఖ, కందుల దుర్గేష్ కు పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖలు ఇచ్చారు. గుమ్మడి సంధ్యారాణికి మహిళా శిశు సంక్షేమ శాఖ, బీసీ జనార్దన్ రెడ్డికి R&Bతో పాటు మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖలు ఇచ్చారు. టీజీ భరత్ కు పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు, ఎస్ సవితకు బీసీ సంక్షేమ శాఖ, చేనేత బౌలి శాఖలు, వాసంశెట్టి సుభాష్ కు కార్మిక శాఖను ఇచ్చారు. కొండపల్లి శ్రీనివాస్ కు చిన్న తరహా పరిశ్రమల శాఖ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన సంక్షేమ శాఖలు కేటాయించారు చంద్రబాబు. ఇక కృష్ణా జిల్లాపై ఎవరికి ఏ శాఖలు కేటాయించారనే దానిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి. వరలక్ష్మి, కృష్ణా జిల్లాకు సంబంధించినంత వరకు కూడా 2 మంత్రులు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శాఖలు కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. ఇందులో కొల్లు రవీంద్ర సీనియర్ మంత్రిగా ఉన్నారు. ఆయన గతంలో కూడా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆయనకి అత్యంత కీలకమైనటువంటి మైనింగ్, అదేవిధంగా ఎక్సైజ్కి సంబంధించినటువంటి శాఖలు, చాలా కీలకమైనటువంటి శాఖలు 2 కూడా మైనింగ్కి సంబంధించి, అదేవిధంగా ఎక్సైజ్కి సంబంధించినటువంటి శాఖలు చాలా కీలకమైనటువంటి శాఖలు. ఈ 2 శాఖలకు సంబంధించినటువంటి బాధ్యతలు కూడా కొల్లు రవీంద్రకి అప్పచెప్పారు. ఇక మరో మంత్రి కొలుసు పార్థసారథి, ఆయన ఆఖరి నిమిషంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమి వైపు మళ్ళారు, టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయన మంత్రిగా గెలుపొందారు. నూజివీడు నుంచి గెలుపొందినటువంటి కొలుసు పార్థసారథికి హౌసింగ్ మరియు సమాచార శాఖకు సంబంధించినటువంటి శాఖలు కేటాయించినటువంటి సిచ్యువేషన్. మొత్తమే చూసుకుంటే కనుక ఈ 2 శాఖలకు సంబంధించి కూడా 2 మంత్రులు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 మంత్రులు, ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. కొలుసు పార్థసారథి యాదవ్ సామాజిక వర్గం, అదేవిధంగా కొల్లు రవీంద్ర మత్స్యకార బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో 2
పోర్ట్ఫోలియోలు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి కేటాయించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా కీలకమైనటువంటి 2 శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఇప్పటికే సమాచారం అందించారు. ఇక ఈ 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులుగా ఉన్నటువంటి ఇరువురు నాయకులు కూడా గతంలో మంత్రులుగా చేసే అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. కాంగ్రెస్ హయాంలోనే కొలుసు పార్థసారథి పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత విభజన తర్వాత ఆయన పార్టీ మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఎలక్షన్ ముందుకు వరకు కూడా కొలుసు పార్థసారథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మంత్రి పదవి ఆశించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా కొనసాగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆఖరి నిమిషం వరకు కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అదే ఎలక్షన్స్కి ముందు టీడీపీలో జాయిన్ అయ్యారు. న్యూజివీడ్ సీటు దక్కించుకున్నారు. అక్కడి నుంచి ఆయన గెలుపొందడంతో ఇప్పుడు ఆయనకి సమాచార శాఖ అదేవిధంగా హౌసింగ్కి సంబంధించినటువంటి శాఖలు కేటాయించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కొల్లు రవీంద్ర ఆయన మచిలీపట్నం నుంచి గెలుపొందారు. ఆయన ఫ్యామిలీకి మొదటి నుంచి కూడా టీడీపీ సపోర్ట్ ఇస్తూ వచ్చింది. టీడీపీలోనే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మంత్రిగా పనిచేసినటువంటి నడుకుర్తి నరసింహారావు అల్లుడు కొల్లు రవీంద్ర కావటం, అదేవిధంగా ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనకి ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుటుంబానికి ఇప్పుడు మళ్ళీ మంత్రి పదవి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తమే చూసుకుంటే కనుక ఇద్దరు మంత్రులకు సంబంధించి 2 శాఖలు చాలా కీలకమైనటువంటి శాఖలు కొల్లు రవీంద్రకి కేటాయించింది కూడా మైనింగ్కి సంబంధించినటువంటి శాఖ. మైనింగ్కి సంబంధించి ఇచ్చినటువంటి చాలా కీలకమైనటువంటి శాఖగా చెప్పుకోవచ్చు. ఈ మొత్తం మీద ఈసారి జరిగినటువంటి క్యాబినెట్కి సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్కి సంబంధించినటువంటి అంశంలో ఇరువురు మంత్రులు కూడా జిల్లాకు చెందినటువంటి ఇరువురు మంత్రులు కూడా కీలకమైనటువంటి శాఖలు అప్పచెప్పారు. ఒకవైపు హౌసింగ్కి సంబంధించి పార్థసారథి, అదేవిధంగా సమాచార శాఖ కూడా ఆయనకి అప్పచెప్పారు. హౌసింగ్కి సంబంధించి భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చేపట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రతి ఒక్కరికి ఇంటికలను నెరవేరుస్తామన్న సొంత ఇంటికలను నెరవేరుస్తామన్నటువంటి హామీ ఏదైతే ఇచ్చిందో ఆ హామీకి అనుగుణంగా ఇప్పుడు మళ్ళీ పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కూడా చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇక సమాచార పౌర సంబంధాల శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా కూడా పార్థసారథి కొనసాగబోతున్నారు. మైనింగ్, జియాలజీకి సంబంధించి, ఎక్సైజ్కి సంబంధించి మంత్రిగా కూడా కొల్లు రవీంద్ర కొనసాగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.